జీవితంలో వారి యొక్క ఆశ కలిగిన ప్రాణము మేలుతో తృప్తిపరచబడినట్లు మరి యొక్క నూతన కృపను వారికి అనుగ్రహించి ఉన్నాడు. అది ఆ కుటుంబంతో కలిసి దైవజనులు మేమును మా కుటుంబమును అలాగనే సంఘముతో కలిసి ఈ గృహాన్ని మనం ప్రతిష్ఠించడానికి ఇక్కడ కూడి ఉన్నాం. మరి ఒకసారి కుటుంబం ఎక్కడ ఉన్నా సరే దయచేసి త్వరగా రావాలని కోరుకుని ఇంటి యజమాని ఉండాలి ముందు ఎప్పుడన్నా. ఈలోగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో నుంచి వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ లేఖనం నుంచి చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రిల తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియము నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. వారితో తన అమ్ముల పొరి నింపుకున్నవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక కుమ్మములో తన విరోధులతో వాదింతురు. దేవుడి యొక్క పరిశుద్ధ లేఖనములను మన వినికిడిలో నుంచి ఆశీర్వదించిన గాక. రెండవ వాక్య భాగంగా ఈ 128 మన మధ్యన మేడ్చల్ పాస్ గారు ఉన్నారు. మరి లిప్సే గారు చదివి వినిపిస్తారు. నీవు నీ చేతులు కష్టార్జన అనుభవించుదువు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోనికి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనం బాల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతే యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉంటుంది. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇప్పుడు జీవించి ఆశీర్వదించాలి. ఈ సమయంలో తలలో ఉంచినట్లయితే గృహ ప్రతిష్ఠ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైన పరలోకమందున మా తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, సృష్టికర్త, రక్షణకర్త, అభిషేక, ఈ పాదములకు లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ఈ యావత్ సృష్టిని సృష్టించనందుకు మునుపు భూమికి పునాదులు వేసిన వాడు నీవే. మరి ఒకసారి నీ యొక్క ఊపిరి చేత, నీ వాక్కు చేత సమస్తమును సృష్టించిన వాడు నీవే. ఇదిగో నాయన, నీవు ఇచ్చిన ప్రభా నీ జీవాత్మను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నలులుగా ఈ లోకంలో జీవించుచున్నప్పుడు మా యొక్క ఆశ్రయం కోసం గృహములను, మా యొక్క ఆకలిని తీర్చుటకు ఆహారమును, ఇదిగో మా యొక్క దాహమును తీర్చుకున్నట్టుకు తండ్రి ప్రభా నీళ్లను అనుగ్రహించి మమ్మల్ని నిత్యము పోషిస్తున్న దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన, నీ కృప గొప్పది, నీ రక్షణ గొప్పది, నీ ఆత్మాభిషేకంలో ఉన్న నడిపింపు గొప్పది. మరి ముఖ్యంగా ఈ సమయంలో ఇస్సాకును, రెబెక్కాను ప్రేమించి, వారి కుటుంబాంతరిని ప్రేమించి, వారి చేతి పనిని మీరు స్థిరపరిచి, వారి చేతి పనిని ఆశీర్వదించి, వారి పొలమును, పశువును ఆశీర్వదించి, వారి బిడ్డలను ఆశీర్వదించి, ప్రభువా వారి కష్టార్జితముతో, శ్రమతో కూడిన దానిని ప్రభువా వారికి కృపముగా ఇచ్చినందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా, మరి ఒకసారి ఈ గృహమును తండ్రి కుమార పరిశుద్ధ నామములో ప్రతిష్ఠిస్తుండగా ఈ సమయంలో నీ ఆత్మ అభిషేకం ఇక్కడ ఉంచండి అయ్యా. ప్రతి బిడ్డ తండ్రి ప్రభా ఈ గృహంలోనికి